రాష్ట్రంలోనే తొలిసారిగా రోబోటిక్ టెక్నాలజీ, హై రిజల్యూషన్ ఇమేజింగ్ మరియు అధునాతన టెలికమ్యూనికేషన్స్ ద్వారా చేసే టెలిసర్జరీ విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఎండి డాక్టర్ కె తిరుమల ప్రసాద్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎన్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక యుగంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ఇందులో భాగంగా ఆధునిక వైద్య సేవల్లో రోబోటిక్ టెలిసర్జరీలు కొంతకాలం క్రితమే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇందులో రోబోటిక్ సర్జరీలు ఇప్పటి వరకు 50 వరకు తాను చేశానని చెప్పారు. రోబోటిక్లో 2 ఏళ్ల అనుభవం ఉందని, టెలిసర్జరీలు మాత్రం రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. తమ ఆసుపత్రిలో చేరిన బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన 48 ఏళ్ల మహందాత అనే రైతుకు ఈ నెల 27న అత్యవసరంగా సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉండడంతో అదే నగరంలోని గుర్గావ్లో ఎస్ఎస్ఐ ప్రధాన కార్యాలయం నుంచి విజయనగరం ఆపరేటింగ్ థియేటర్లోని రోబోటిక్ పరికరాలను హైస్పీడ్ సెక్యూర్ డిజిటల్ కనెక్షన్ ద్వారా మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. తొలిసారిగా 2000 కిలోమీటర్ల దూరం నుంచి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. ఇది తనకు ఎంతో అనుభవాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ సర్జరీలో ఇటు విజయనగరంలోని ఆసుపత్రి వైద్యులతో పాటు ఎస్ఎస్ఐ వైద్య బృందం కూడా ఎంతో సహకరించినట్లు తెలిపారు. శాస్త్ర సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందిన క్రమంలో రోగి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యులు దూరంగా ఉన్నప్పటికీ టెక్నాలజీ ద్వారా టెలి సర్జరీలు చేయవచ్చని వివరించారు. దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎక్కడో ఉన్న స్పెషలిస్టులు వచ్చి పరీక్షించే వరకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా తగిన వైద్యం అందించవచ్చన్నారు. మనం ఏపీలో ఫస్ట్ టైం టెలి సర్జరీ చేస్తామన్నమాట. టెలి సర్జరీ అంటే మనం తెలుసుకుని టెలిస్కోప్ లాగానే ఢిల్లీలో కూర్చుని విజయనగరంలో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేస్తాం. అరౌండ్ 2000 కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఆ 2000 కిలోమీటర్లో వితౌట్ ఎనీ ల్యాగ్, వితౌట్ ఎనీ గ్యాప్ లేకుండా మనం చేస్తాం అనమాట. అయితే అది మొన్న అయింది. అయితే మీరు టెలిస్కోపిక్ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే లైక్ మీ మన ఏంటంటే నాకు సర్జికల్గా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి, ల్యాప్రోస్కోపిక్గా 31 ఇయర్స్ ఉంది, రోబోటిక్గా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీంతోనంటే ఎక్కడెక్కడో ఉన్నారనుకోండి, మనదేవో 3 టైర్ సిటీ, 3 టైర్ అంటే చిన్న పల్లెటూరులో ఎక్కడో ఉన్న ఎక్స్పర్ట్ పేషెంట్కి కావాలంటే మనం ఎక్కడికైనా అందించవచ్చు అన్నమాట. దానివల్ల ఏంటంటే మోర్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. సో ఈ ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్కి ఫ్రెషర్కి రావు కదండి. అలానే మన వాళ్ళకి ఏంటంటే నాకు వచ్చిన ఈ పేషెంట్ 50 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాడు. ఆయనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, ఆయనకి రిపీటెడ్గా పెయిన్స్ వస్తున్నాయి, కల్టివేషన్ అనమాట. ఆయనకి ఏంటంటే పెయిన్ రిపీటెడ్గా వస్తుంది అని అనగానే సరే అని ఆపరేషన్ అన్నాను, చెప్పాను. రోబోటిక్ ఒప్పుకున్నాడు. రోబోట్లో టెలి సర్జరీ ఉందంటే యాక్సెప్ట్ చేశాడు. సార్ ఇక్కడికి వెళ్ళి నేను ఢిల్లీని చేస్తాను, చేయండి అన్న. నేనేంటంటే మొన్న సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్ళాను. పేషెంట్ అడ్మిట్ అయ్యేటప్పుడే ఢిల్లీలో ఆఫీస్, సో రోబోటిక్ ఆఫీస్లో కన్సోల్ ఉంటుందన్నమాట. మన ఆల్రెడీ మీరు అందరూ చూశారు. కన్సోల్లో కూర్చుని సింక్రనైజ్ చేస్తే మామూలుగానే ఇక్కడ ఏంటంటే పేషెంట్కి అనస్థీషియా ఇవ్వటం అన్నీ నార్మల్. ఒకసారి కెమెరా పెట్టంగానే ఇట్ విల్ సింక్రనైజ్ విత్ మై హ్యాండ్స్. సో ఎంత చేయగలనో అంత దీంతోనంటే అంత డెప్త్లో వెళ్ళి సర్జరీ అనమాట. ప్రిసైజ్గా వితౌట్ ఎనీ బ్లీడింగ్ మనం సక్సెస్ఫుల్గా 12 మినిట్స్లో చేసాము. పేషెంట్ రికవర్డ్. వెంటనే నేను ఫ్లైట్ ఎక్కి వచ్చేటప్పటికి పేషెంట్ వెళ్ళిపోతానని అన్నాడు. అంత ఫాస్ట్ రికవర్ అనమాట. అంటే దీనికి ఏంటంటే ఈ రోబోటిక్ ట్రోకార్స్ అన్నీ కూడా ఎర్గోనామికల్లీ పెయిన్లెస్ ఉంటాయి. అలాగే కటింగ్ కూడా ప్రిసైజ్గా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి దేర్ విల్ నాట్ బి ఎనీ మచ్ డ్యామేజ్ టు ద సరౌండింగ్ స్ట్రక్చర్స్. అదే సర్జన్గా అడ్వాంటేజ్ చెప్పాను. అదే ఇప్పుడు ఎక్కడో ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కడో ఉన్నాయి రిమోట్ ఏరియా, అక్కడ ఉంది రోబోట్. కానీ ఒకటి ఏంటంటే సేమ్ రోబో ఉండాలి. అక్కడ రిమోట్ డాక్టర్స్ లేరు. మొన్న చూసాం వరదల్లో ఏదో దూరం ఒక పార్ట్ అంతా ఇదైంది. సో యూ కెన్ డూ ఎమర్జెన్సీ సర్జరీ. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇది బిగినింగే, నేను ఇంకా ఫ్యూచర్లో రాను ఇంకా ఫర్దర్ మోర్ లైక్ హార్ట్ సర్జరీ. మనం చెస్ట్ యూజువల్గా ఓపెన్ పైనుంచి వస్తాను,
ఏ పార్ట్స్ కవర్ అవ్వచ్చు అంటే మనం బాడీలో అన్ని పార్ట్స్ అన్నమాట. బొడ్డు దగ్గర ఇది చూడండి, నెక్, థైరాయిడ్ కాడ నుంచి, బ్రెస్ట్ కాడ నుంచి, లంగ్, హార్ట్ సర్జరీ, బైపాస్, వాల్వ్ రిప్లేస్మెంట్, లివరు, కిడ్నీస్, స్టమక్, స్మాల్ బౌల్, కోలన్, యూట్రస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ క్యావిటీస్ మొత్తం ఎనీ పార్ట్ యూ కెన్ డూ అన్నమాట. అంటే అన్నీ అవుతాయి అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఏంటంటే ఇన్ని థౌజండ్స్, ఆల్మోస్ట్ మోర్ దాన్ ల్యాక్ సర్జరీస్ చేసాం కాబట్టి ఎనీ సర్జరీ ఐ కెన్ డూ. థైరాయిడ్ బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఎర్లీ రికవరీ, పెయిన్ తక్కువ ఉంటుంది, రాను బాగా చేస్తారు. అలాగే ఇండియాలో కూడా మనం ఆల్రెడీ డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి హోప్ దిస్ ప్రొసీజర్ విల్ టేక్ ఓవర్ ద ఎంటైర్. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది దీంట్లో థర్డ్ వర్షను లేటెస్ట్ అన్నమాట. మన కంప్యూటర్స్ దీనిలాగానే థర్డ్ వర్షన్లో నాది ఇండియాలోనే థర్డ్ సిస్టమ్. ఇప్పుడు ఆల్రెడీ 110 సిస్టమ్స్ ఇన్స్టాల్ చేశారు. వాళ్ళు ఏంటంటే సీనియర్ మోస్ట్ ఇది కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను చేయండి అన్నారు. ఇదంతా కూడా అంటే ఇంటర్నెట్ స్పీడ్, అన్ని ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉండాలి, ఒకటని కాదు, చాలా ఉంటాయి. రోబోట్ సర్జరీ గురించి మీకు అంతా అడ్వాంటేజ్ తెలిసింది. టెలి సర్జరీ గురించి కావాలంటే మీరు మన ఆటికి రికగ్నైజ్, అది వెరీ వెరీ కాస్ట్లీ. మన దీని మీద డబుల్ కాస్ట్ అవుతుంది. ఏంటంటే అన్ని సెన్సార్స్ ఉంటాయండి, డిస్పోజబుల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్పోజబుల్. ఒకదానికి వాడింది ఇంకో పేషెంట్ వాడటానికి సెన్సార్ కనెక్ట్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి. ఫ్యూచర్లో ఏంటంటే ఈ సర్జరీస్ అన్నీ కూడా దే హ్యావ్ ఏ సూపర్ కంప్యూటర్స్ వేర్ ద సర్జన్స్ అందరూ కూడా సర్జరీస్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఫ్యూచర్ ఉంటావా లేదా కానీ ఫ్యూచర్లో ఎంతో ఎంతో ప్రిసైజ్గా ఉండి డెవలప్ అవ్వచ్చు. ఇమాజినేషన్, మనం ఏమైనా మూన్ మీదకి వెళ్తామని అనుకున్నామండి, మనం ఏదో స్టార్స్ అనుకున్నాం.